హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఆల్రెడీ వేణుస్వామి తన వైఫ్ వీణావాణి ఇద్దరు కలిసి మాకు థ్రెటనింగ్ ఉంది, మీడియా వాళ్ళు అండ్ టీఫై మూర్తి గారు నన్ను 5 కోట్ల డబ్బులు డిమాండ్ చేశారు, వాళ్ళ పర్సన్ని పంపించారు, మా దగ్గర ఉన్న నగలు అమ్మేసినా సరే మేము కట్టలేము, మమ్మల్ని చంపేస్తారు, ఇదే మా లాస్ట్ వీడియో, ఇంకా తర్వాత చేయగలమో లేదో బట్ కొంతమందికి తెలియాలి ఇలా మీడియా వాళ్ళ గురించి అని చెప్పి వాళ్ళు ఒక వీడియో చేశారు. దానికి నేను ఆ రోజు చెప్పాను మీకు ఎక్స్టెండెడ్ వీడియో నేను చేస్తాను అని చెప్పి. ఎస్ అండి, ఆల్రెడీ దీని గురించి టీఫై మూర్తి గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దానిలో టీఫై రాంబాబు గారు అండ్ జర్నలిస్ట్, ఆయన కూడా ఒక జర్నలిస్ట్, ఆయన కూడా డిబేట్లో పాల్గొనడం జరిగింది. దీనికి ఎట్లాంటి సంబంధం లేదు, ఎవరు చేశారు ఏంటి, ఎవరో ఒక ఇద్దరు పర్సన్స్ వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే ఇలా చేసి ఇదంతా ఒక ఫేక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు ఇది అసలు ఎవరు చేశారు, నా పేరు చెప్పి డబ్బులు ఎవరు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్ చేయడం జరిగింది, కేసు పెట్టారు. నెక్స్ట్ టీఫై రాంబాబు గారు కూడా సేమ్, ఆయన కూడా మధురనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అసలుకి ఆడియో చేసింది ఎవరు, దానిలో మాట్లాడింది ఎవరు, ఈ ఆడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎవరు, వాళ్ళ పర్సన్ వచ్చి మాతో బార్గెనింగ్ చేసింది, మేము ఎవరికి డబ్బులు ఇస్తా అన్నాము, ఇట్లా అన్ని అంశాల గురించి ఆల్రెడీ ఆయన పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాంటి రక్తపు కూడా నాకు అవసరం లేదు, నాకేమీ ఫ్యామిలీ లేదు, నేను ఫ్యామిలీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు నేను జర్నలిస్ట్గా ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎట్లా చేశాను, నేను జర్నలిస్ట్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తానో అందరికీ తెలుసు. ఇలాంటి ఫేకి ఎవరు నమ్మరు. అండ్ సో దీన్ని ఇట్లా ఊరికే వదిలేయని నేను, డెఫినెట్గా పోలీసుల వరకు వెళ్తుంది అని చెప్పేసి ఆయన ఆల్రెడీ మూర్తి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. రాంబాబు గారు కూడా డిబేట్లో పాల్గొన్నారు. ఇలాంటివన్నీ ఫేక్. అంతేకాదు ఎస్కేఎన్ గారు నిన్న జర్నలిస్టులు అందరూ కలిపి ఒక ఈ ప్రెస్ ఇది కూడా పెట్టడం జరిగింది కాన్ఫరెన్స్. దాంట్లో ఎస్కేఎన్ గారు మాట్లాడారు. నేను స్టార్టింగ్లో వేణుస్వామి వీడియోలు చూసి నవ్వుకునేవాడిని, బట్ ఇప్పుడు ఆయన చెప్పేవి చాలా హట్ అవుతున్నాం. క్రికెట్ గెలుస్తుందంటే గెలవకపోతే అది ఫన్నీగా అనిపించేది, లేదు ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి అన్నప్పుడు అది హిట్ అయ్యాయి. సో సరే అని వదిలేసుకుంటూ వచ్చాము, ఫన్నీగా తీసుకున్నాం. బట్ ఈరోజు ఇన్ డెప్త్ ఫ్యామిలీస్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఒక ఎంగేజ్మెంట్ చేసుకుంటేనే అది పెళ్ళే చెడిపోతుంది, వాళ్ళు పెళ్ళే చేసుకోరు, ఇట్లాంటివన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ సో ఇలా చేయడం అనేది ఏ మాత్రం ఎవరో ఎంకరేజ్ చేయము. ఇప్పుడు వరకు మేము మీడియా చాలా ఓపిక పట్టింది అని చెప్పి ఎస్కేఎన్ గారు కూడా మాట్లాడారు, ఆయన కూడా. సో దీని గురించి ఫర్దర్గా మేము మూవ్ ఆన్ అవుతాము, ఇప్పుడు వరకు పట్టించుకోలేదు, దీన్ని సీరియస్గా తీసుకుంటామన్నారు. అండ్ సో దీని మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. టీఫై మూర్తి గారు, రాంబాబు గారు అండ్ జర్నలిస్టులు కూడా ఫర్దర్గా వాళ్ళ సైడ్ నుంచి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఎవరైతే వీళ్ళ నేమ్స్ మెన్షన్ చేసి మరి మీరే ఇలా చేశారు అన్నప్పుడు, అండ్ ప్రేమ గారి నేమ్ కూడా మెన్షన్ చేశారు, ఇట్లా చాలామంది నేమ్స్ మెన్షన్ చేసి మరి వాళ్ళు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, వీళ్ళందరూ మేము రెగ్యులర్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము మీట్ అవుతుంటాం, అలా ఎవరు చేయరని. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసిన వాళ్ళు రిటర్న్లో అయితే కేసు పెట్టరు కదా. ఎస్, ఆ కాల్ వింటే కూడా దాంట్లో ఒక ఇద్దరు కాన్వర్జేషన్ తప్ప, నేను మొన్న చెప్పినట్టుగానే మళ్ళీ దానిలో ఏమీ లేదు, ఒక కాల్ రింగ్ అవ్వడం లేదు, ఇంకేం లేదు. ఎవరో ఒక ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ మాట్లాడుకున్న కాన్వర్జేషన్ పెట్టేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తారు, మమ్మల్ని చంపేస్తున్నారు, అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్స్ ఆల్ ఆర్ ఫేక్ అండి. సో అందుకనే ఈరోజు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మళ్ళీ పాస్ చేస్తాను, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, దీనిలో ఇంక ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఒక పొలిటికల్ వాళ్ళు కూడా ఉన్నారు, కావాలని చేయిస్తున్నారు అని చెప్పేసి మూర్తి గారు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా దీని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇంకా మరొక వీడియో చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.